హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం సంతృప్తి అనే ఓ చక్కటి చందమామ కథని విందాం. ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. ఆత్మకూరు గ్రామంలో రామకృష్ణయ్య తన కుమార్తె శాంతలాదేవిని అదే ఊళ్ళో ఉన్న బంధువుల యువకుడు కోటిరత్నానికిచ్చి పెళ్లి చేశాడు. కోటిరత్నం వ్యసనపరుడు కాడు, కష్టజీవి. ఉన్నంతలో ఏ లోటు లేకుండా సంసారం నడిపేవాడు. కొన్నాళ్ల తర్వాత కోటిరత్నం భార్య సమేతంగా మామగారింటికి వచ్చాడు. మామయ్య, నేను ఊరు విడిచి మన రాజధాని విజయనగరం వెళ్లి ఏదైనా వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాను అన్నాడు. రామకృష్ణయ్య ఆశ్చర్యపోయి, నీకు మన ఊళ్ళో ఏం లోటున్నది? పొలం సాగు చేసుకుంటూ హాయిగానే ఉన్నావు కదా అని అడిగాడు. ఆ మాట నిజమే, కాని నాకు ఇక్కడ జీవితం యాంత్రికంగా ఉండి చాలా విసుగు పుడుతోంది. ఎన్నాళ్ళున్నా గొర్రెతోక బెత్తడే అన్నట్టు పండే పంట భుక్తికి జరిగిపోతున్నది. చేతిలో డబ్బు ఏమీ మిగలటం లేదు. అందుకే పట్నం వెళ్లి ఏదైనా చిన్న వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలి అనుకుంటున్నాను అన్నాడు కోటిరత్నం. నీకు ఇదివరకు వ్యాపారంలో ఏ అనుభవం ఉన్నది? ఎవరి ఆపు లేకుండా నగరంలో ఏం వ్యాపారం చేస్తావు అని అల్లుడు ప్రశ్నించాడు రామకృష్ణయ్య. నగరంలో అందరికీ బియ్యం, అపరాలు అవసరం. పల్లెల్లో ఉండే పంట కొని నగరంలో దుకాణం తెరిచి అమ్ముతాను. మంచి లాభాలు ఉంటాయి. విజయనగరంలో నా స్నేహితుడు గోవిందు అన్ని విధాలా సహాయం చేస్తానని మాటిచ్చాడు అన్నాడు కోటిరత్నం. అల్లుడి ఉత్సాహం చూసి సంతోషించిన రామకృష్ణయ్య పెట్టుబడిగా కొంత ధనం ఇచ్చాడు. కోటిరత్నం సంతోషించాడు. తండ్రి నిరుత్సాహపరచకుండా భర్తని ప్రోత్సహించినందుకు శాంతలాదేవికి కూడా ఆనందపడింది. సంవత్సరం గడిచింది. అల్లుడిని సంక్రాంతి పండుగకు ఆత్మకూరు రమ్మని రామకృష్ణయ్య కబురు చేశాడు. అయితే తను వ్యాపారంలో తీరిక లేకుండా ఉన్నానని మామగారిని విజయనగరం రమ్మని ఆహ్వానించాడు కోటిరత్నం. రామకృష్ణయ్య సంక్రాంతి పండుగకు కూతురింటికి విజయనగరం వెళ్లాడు. కోటిరత్నం పంచభక్ష పరమన్నాలతో మామగారికి విందు భోజనం పెట్టి ఖరీదైన దుస్తులు బహుకరించాడు. తనకు పెట్టుబడిగా ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి ఇచ్చేశాడు. రామకృష్ణయ్య సంతోషించాడు. మామగారు, నేను వ్యాపార లావాదేవీలతో తీరిక లేకుండా ఉంటాను. ముందు ముందు ఊపిరి సలపనంతగా పని ఉంటుంది. పండుగలకు మేము రాలేము. మీరే ఇక్కడికి వస్తూ ఉండండి అన్నాడు కోటిరత్నం. రామకృష్ణయ్య సరేనని తలాడించి ఊరెళ్ళిపోయాడు. ఆ మరుసటి సంవత్సరం సంక్రాంతి పండుగకు విజయనగరం వచ్చాడు. శాంతలాదేవి తండ్రిని పలకరించి కంచుపల్లంలో భోజనం వడ్డించింది. రామకృష్ణయ్య అసంతృప్తి చెందాడు. అమ్మాయి, మీ ఇంట్లో ఇంతకంటే మంచి పళ్ళెం లేదా అని కూతుర్ని ప్రశ్నించాడు. ఈ పర్యాయం కూడా శాంతలాదేవి అడ్డంగా తల ఊపింది. మరుసటి సంవత్సరం తండ్రి వచ్చినప్పుడు వెండి పళ్ళెంలో భోజనం వడ్డించింది. మామగారు ఇప్పుడు ఏమంటారో చూద్దామని దూరంగా నిలబడి కుతూహలంతో గమనించసాగాడు కోటిరత్నం. కాని రామకృష్ణయ్య ముఖంలో ఏమాత్రం తృప్తి కనిపించలేదు. అమ్మాయి, మీ ఇంట్లో ఇంతకంటే మంచి పళ్ళెం లేదా అని ప్రశ్నించడంతో శాంతలాదేవి బిత్తరపోయింది. కోటిరత్నం తలపట్టుకున్నాడు. మామగారు వెండి పళ్ళెంలో వడ్డించినా ఎందుకు తృప్తి పట్టం లేదో అతనికి అర్థం కాలేదు. మళ్లీ సంక్రాంతి పండుగ వచ్చింది. రామకృష్ణయ్య విజయనగరం వచ్చాడు అల్లుడి పిలుపు అందుకొని. శాంతలాదేవి తలతలా మెరిసిపోతున్న బంగారు పళ్ళెంలో భోజనం వడ్డించి తండ్రి ప్రక్కనే కూర్చుని విసురుతూ ఉంది. కోటిరత్నం మళ్లీ దూరంగా నిలబడి ఈసారైనా మామగారు తృప్తి పడతారా లేదా అని గమనిస్తున్నాడు. అమ్మాయి, మీ ఇంట్లో ఇంతకంటే మంచి పళ్ళెం లేదా అని కూతుర్ని యథావిధిగా ప్రశ్నించాడు. శాంతలాదేవికి మతిపోయింది. అదేంటి నాన్నా, బంగారు పళ్ళెం కంటే మంచిది ఎక్కడుంటుంది అని ప్రశ్నించింది. ఎందుకుండదమ్మా, ఉంటుంది అన్నాడు రామకృష్ణయ్య నవ్వుతూ. మామగారి ఉద్దేశం ఏమిటో అర్థం కాక కోటిరత్నం జుట్టు పీక్కున్నాడు. బంగారం పళ్ళెంలో భోజనం పెట్టినా మామగారు ఎందుకు తృప్తిపడలేదు? అంతకంటే మంచి పళ్ళెం ఎటువంటి లోహంతో చేస్తారు? బంగారం కంటే ఖరీదైన లోహం ఎక్కడైనా ఉంటుందా? కోటిరత్నానికి ఎన్నో సందేహాలు కలిగాయి. తమకి బంగారు పనులు చేసే బ్రహ్మచారిని కలుసుకొని జరిగింది చెప్పాడు కోటిరత్నం. లోకంలో బంగారం కంటే మంచి పళ్ళెం ఉంటుందా అని అడిగాడు. బ్రహ్మచారి నవ్వి, ఎందుకుండదు? మహారాజులు, రాణులు తినే పళ్ళాలు నవరత్నాలతో పొదిగిస్తారు. నవరత్న ఖచ్చితమైన పళ్ళాల్లో వాళ్ళు భోజనం చేస్తారు. బంగారు పళ్ళెం కంటే అవి మంచివే కదా అన్నాడు. తర్వాత సంవత్సరం సంక్రాంతి పండుగ రోజున
నవరత్నాలతో పొదిగిన బంగారు పళ్ళాన్ని సిద్ధం చేయించాడు కోటిరత్నం. శాంతలాదేవి తండ్రికి నవరత్న ఖచ్చితమైన బంగారు పళ్ళెంలో భోజనం వడ్డించింది. రామకృష్ణయ్య భోజనం చేస్తుండగానే కోటిరత్నం అక్కడికి వచ్చాడు. మామగారు, ఇంతకంటే మంచి పళ్ళెం చేయించడం నా వల్ల కాదు. మహారాజులు కూడా ఇటువంటి నవరత్న ఖచ్చితమైన పళ్ళెంలోనే భోజనం చేస్తారు అని ముందుగానే అన్నాడు కోటిరత్నం. రామకృష్ణయ్య అందుకు పెద్దగా నవ్వి, నా ఉద్దేశం మీకు అర్థం కాలేదు. సంపాదనను బట్టే ఇంట్లో సౌకర్యాలు మెరుగుపడుతూ ఉంటాయి. మీరు తినే కంచం విలువ పెరుగుతూ ఉందంటే మీ వ్యాపారం బాగా సాగుతూ ఉందనే కదా అర్థం. బాగా సంపాదించి వ్యాపారం వృద్ధి చేసుకోవాలని నా కోరిక. అది నర్మగర్భంగా సూచించాను. వ్యాపారి ఎప్పుడూ తాను సంపాదించిన దానితో తృప్తి పడకూడదు. ఇతర వ్యాపారులతో పోటీ పడుతూ వ్యాపారం వృద్ధి చేసుకోవాలి. అందువల్ల ఎక్కువ మందికి ఉపాధి చూపించిన వారు అవుతారు. రైతులు పల్లెల్లో ధాన్యం పండిస్తేనే కదా బళ్ళున్న వాళ్ళు రవాణా చేసేది. ధాన్యాన్ని బియ్యంగా దంచే కూలీలు, పెద్ద వ్యాపారులు, చిన్న వ్యాపారులు అందరూ జీవిస్తారు కదా. ఎవరికి వారు తృప్తిపడి ఊరుకుంటే ప్రపంచం నడవదు అన్నాడు. కోటిరత్నానికి అంతా అర్థమైంది. తను పల్లెటూరు నుంచి నగరానికి వచ్చింది భుక్తి కోసమే కాదు, బాగా సంపాదించడానికి, అలాగే కొందరికి ఉపాధి కల్పించడానికి కదా అనుకుని తృప్తిపడ్డాడు. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.